భారతీయ ధర్మ సంస్కృతిలో నిగూఢంగా దాగిన దేవతా రహస్యాలను, ప్రాచీన సిద్ధ శాస్త్రాల మహిమను, భక్తిపూరితంగా మీకు అందించే ఆధ్యాత్మిక యాత్రకి మీరు స్వాగతం. ఈరోజు మనం విశ్వాసానికి, శాస్త్రానికి సవాల్ విసిరే ఓ అద్భుత విగ్రహం గురించి తెలుసుకోబోతున్నాం. పళని కొండలపై నిలబడి కాలాన్ని సైతం ధిక్కరిస్తున్న నవపాషాణ మురుగన్ విగ్రహం యొక్క 5 గొప్ప మిస్టరీలలోకి ప్రయాణిద్దాం. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పవిత్ర పళని కొండలపై, భక్తిరసంతో నిండిన ఓ దేవత్మక రహస్యానికి రూపంగా శ్రీ మురుగన్ విగ్రహం నిలుస్తుంది. ఇది ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇది రాయి, కంచు, కలపతో తయారైనది కాదు. ఇది నవపాషాణంతో నిర్మించబడినది. 9 శక్తివంతమైన ఖనిజాలు, ఔషధ గుణమున్న విషపదార్థాల మిశ్రమం. వాటిలో అనేకం విషకరమైనవే. అయినా సిద్ధర్ భోగర్ అనే మహాశక్తివంతుడైన యోగి వాటిని ఒక దివ్య ఔషధంగా మార్చాడు. శతాబ్దాలుగా ఈ విగ్రహం కాలగతికి లోనుకాకుండా నిలుస్తోంది. భక్తులకు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అద్భుతమైన మర్మంగా మిగిలిపోయింది. ఇది ఎలా తయారైంది? ఇది ఇప్పటివరకు ఎలా నిలిచి ఉంది? దీని లోపల దాగి ఉన్న శక్తి ఏమిటి? ఇవాళ మనం పళని మురుగన్ విగ్రహానికి సంబంధించిన 5 గొప్ప రహస్యాల్లోకి లోతుగా ప్రయాణించబోతున్నాం. 1. నవపాషాణ రహస్యం, సిద్ధ వైద్యంలోని అద్భుత శాస్త్ర విజ్ఞానం. తమిళ సిద్ధ సంప్రదాయంలో ఒక పురాణకథ ఉంది. అది ఆధునిక విజ్ఞానాన్ని మించినదిగా చెప్పబడుతుంది. అగస్త్య మహర్షి శిష్యుడైన సిద్ధర్ భోగర్కు పరమదైవం ఒక దివ్య కార్యాన్ని అప్పగించింది. రాయి లేదా లోహంతో కాకుండా ఒక మహద్భుతమైన ఔషధ పదార్థంతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఆ పదార్థం పేరు నవపాషాణం, పాదరసం, హారతాళం, గంధకంలాంటి మృత్యుతత్వాల సమాహారం. భోగర్ వాటిని యోగశాస్త్రం, జ్ఞాన మంత్రాలు, మహాశక్తుల సహాయంతో శుద్ధిచేసి ఓ జీవనమూలికను తయారు చేశాడు. ఆ విగ్రహం కేవలం ఒక మూర్తి కాదు, అది ఒక జీవ ఔషధరూపమైన మంత్రశక్తి. దీని నిజమైన పదార్థాలు ఎవరూ వివరించలేరు. ఇవన్నీ శుద్ధ మంత్రమయ వైద్యం ద్వారా సంయమనం చేయబడ్డాయి. 2. వేద్యం చేసే విగ్రహం, అభిషేక జలమే ఔషధం. ప్రతిరోజు పళని పర్వతంపై ఉన్న ఆలయంలో అభిషేకం అనే పవిత్ర కార్యం జరుగుతుంది. పాలు, తేనె, గంధం, తులసి, పుష్పజలంతో మురుగన్ విగ్రహాన్ని స్నానపరచటం కేవలం ఆచారం కాదు, అది ఒక జీవ ఔషధ ప్రక్రియ. ఈ మిశ్రమాలు విగ్రహం మీద నుంచి ప్రవహించేటప్పుడు నవపాషాణంలో ఉన్న ఔషధ గుణాలను గ్రహిస్తాయని భక్తుల నమ్మకం. ఆ జలాన్ని త్రాగడం వల్ల చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక రుగ్మతలు పోతాయని అనేక కథలు వినిపిస్తున్నాయి. వైద్యులు దివ్యంగా నయం కాదని తేల్చిన రోగాలు కూడా ఈ పవిత్ర అభిషేక జలాన్ని భక్తిశ్రద్ధలతో సేవించిన వారు కోలుకున్నారని చెబుతున్నారు. 3. కాలాన్ని ధిక్కరించిన విగ్రహం. బహుశా ప్రపంచంలోని మరే దేవాలయంలోనూ విగ్రహాలు కాల ప్రభావంతో దెబ్బతింటాయి. కానీ పళని మురుగన్ విగ్రహం మాత్రం నవపాషాణం వంటి సున్నిత పదార్థంతో తయారైనప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అనేక శతాబ్దాలుగా అభిషేకాలు జరుగుతూ ఉన్నా విగ్రహంపై క్రాక్లు, దెబ్బలు కనిపించవు. ఆధ్యాత్మిక శక్తి వల్లే ఈ విగ్రహం స్థిరంగా నిలుస్తుందనే నమ్మకాన్ని అనేకులు వ్యక్తీకరిస్తున్నారు. పూజారుల మాటల్లో చెప్పాలంటే, మురుగన్ ముఖం మా బాల్యంలో ఎలా ఉండేదో ఇప్పటికీ అలా ఉంటుంది. 4. మార్చలేని మూర్తి, భక్తి ముందున్న పరమశక్తి. ఇటీవలి కాలంలో నవపాషాణం నశించవచ్చన్న భయం కొంతమంది పరిపాలనా వర్గాల్లో వ్యక్తమైంది. కొందరు కొత్త లోహ విగ్రహం పెట్టాలని సూచించారు. కాని అది చెల్లదు. ఎందుకంటే భక్తులకి ఇది కేవలం ప్రతిమ కాదు, మురుగన్ స్వయంగా. భోగర్ స్వయంగా ఈ మూర్తిని ఆవిర్భవింపజేసినది, దివ్యశక్తులతో నిండి ఉన్నది కావడం వల్ల దీనిని మార్చాలన్న మాటే దేవతను అగౌరవించడమని భావించారు. ఈ ప్రతిపాదనలపై లక్షలాది మంది భక్తులు, పూజారులు, సిద్ధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది భగవంతుని చైతన్య రూపంగా భావించబడుతోంది. 5. శాస్త్ర విజ్ఞానాన్ని మించిన మిస్టరీ. ఈ శతాబ్దంలో మంగళ గ్రహపు అంగాల్ని విశ్లేషించగలిగిన శాస్త్రం ఉంది. కాని పళని మురుగన్ విగ్రహాన్ని విశ్లేషించడానికి ప్రయత్నించినా
స్పష్టమైన ఫలితాలు రాలేదు. కొన్నిసార్లు పరీక్షలు ప్రారంభించక ముందే ఆపేయబడ్డాయి. ఎందుకంటే ఇది శుద్ధమైన మంత్రశక్తి నిండి ఉన్నదని, శాస్త్రీయ అన్వేషణలకు అనర్హమని భావించబడుతుంది. ఈ విగ్రహంలోని పదార్థాలు శాస్త్రానికి తెలిసినవే అయినా, వాటి స్థిర నిష్పత్తి, మంత్రశక్తుల ప్రభావం, ఆధ్యాత్మిక స్థితి ఇవన్నీ శాస్త్రానికి అందని పరిధిలో ఉంటాయి. భూగర్ గారి విజ్ఞానం మనం ఇప్పటికీ అర్థం చేసుకోలేని ఒక గూఢశాస్త్రం అయి ఉండవచ్చు. ముగింపు: పళని మురుగన్ విగ్రహం ఒక విగ్రహం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికత, అలిమి, శాస్త్రం, భక్తి అన్నీ కలబోసిన ప్రశ్న. ప్రతి అభిషేక జలంలోనూ, ప్రతి మురుగా అనే నినాదంలోనూ ఉన్న సందేశం ఇదే: ప్రాచీనమన్నది ఆధునికత కంటే తక్కువ కాదు. కొన్ని అనుభూతులు మన బుద్ధికి మించిపోతాయి. మీ అభిప్రాయం ఏమిటి? ఇది కాలంలో కోల్పోయిన ఓ విజ్ఞానశాస్త్రం మాయామూర్తినా, లేక ఆధ్యాత్మికంగా కలిగిన పరిపూర్ణ దేవతా రూపమా? కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని భారతీయ ఆధ్యాత్మిక కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.